హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను సింపుల్‌గా చేసుకునే నా ఉగాది పూజా విధానం, నేను ఈరోజు ఏం ప్రసాదం చేసుకున్నాను, ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నాను అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఉగాది పండగ గురించి కూడా నాకు తెలిసినవి, తెలుసుకున్నవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటే ముందు రోజే నేను సాటర్డే అన్ని క్లీనింగ్స్ చేసుకొని పెట్టేసుకున్నాను కాబట్టి ఉదయాన్నే లేచి ఇంకా క్లీనింగ్ పని ఏమీ లేదు. లేచి లేవంగానే పైన తొక్కులు తుడుచుకొని ఈరోజు పిల్లలు టిఫిన్లోకి పూరి ఆలు కుర్మా చేయమన్నారని బంగాళదుంపలు అండ్ కాబోలి శనగలు ఉడకబెట్టేశాను. తర్వాత పూరి ముద్ద కూడా కలిపేసి తర్వాత బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేసాను. ఇంకా కుక్కర్ తీసి అది వడపోసుకున్నాను. పూరి ముద్ద కూడా ఇలా ముందే కలిపి పెట్టేసుకున్నాను. అవేవి మీకు వీడియో తీయలేదు. పిల్లలను ముందు రోజు అడిగాను, మీకు నచ్చిన టిఫిన్ ఏంటంటే పూరి అని అన్నారు. నేను పూరి పెద్దగా చేయను, ఎప్పుడో 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి చేస్తాను కాబట్టి కొత్త సంవత్సరంతో పిల్లలు అడిగారు కాబట్టి పూరి చేస్తున్నాను. అది చేసేలోపు ముందైతే నైవేద్యం కింద ఇక్కడ పాలు మరగబెట్టుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సంవత్సరంతో దేవుడికి నైవేద్యంగా ఒక స్వీట్ ఐటెం పెడదామని, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ముందు స్వీట్ తినిపిస్తామని రవ్వ కేసరి చేద్దామని పాల ప్యాకెట్ కట్ చేస్తున్నాను. ఉగాది ముందు రోజే సాటర్డే కంప్లీట్గా ఇల్లు క్లీనింగ్ చేసేసరికి లేచేసరికి ఉగాది రోజు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా ముందు రోజే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం వల్ల పూజ చేసుకోవడానికి ఎక్కువ టైం మనకి దొరుకుతుందన్నమాట. అది ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే నాకు ఫస్ట్ ఉగాది పండుగ చేసుకోవడం. అందుకే ఇంత ముందుగా ప్రిపేర్ అయి చేస్తున్నాను. ఇక్కడ రవ్వ కేసరికి పాలు మరుగుతున్నాయి. అందులోకి అవసరమైనవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో మా ఇంటి పైనే మామిడి చెట్టు ఉందని చెప్పాను కదా, చూపించాను కదా. ఆ మామిడికాయలు నిన్నే కోసుకొని పెట్టుకున్నాను. నా చేతితో కోసిన మామిడికాయలతో ఉగాది పచ్చడి చేయడం ఇదే ఫస్ట్ అన్నమాట. నేను ఎప్పుడూ ఇలా చేయలేదు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఉదయాన్నే నైవేద్యంలోకి పెద్ద పెద్ద నైవేద్యం వంటలేం పెట్టుకోలేదు నేను. ఎందుకంటే పూజ ప్రశాంతంగా చేయడానికి అవ్వట్లేదు. ఈ వంటలు చేసేసరికే నా ఎనర్జీ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ప్రశాంతంగా పూజ చేయడానికి టైం ఉండట్లేదు. అందుకని ఈసారి రవ్వ కేసరి ఒకటే చేసి దాంతోపాటు ఉగాది పచ్చడి చేసి నైవేద్యంగా పెట్టేశాను. పిల్లల్ని కూడా ఏం చేయాలని అడిగాను. వాళ్ళు రవ్వ కేసరి ఒకటే చాలని అన్నారు. అందుకని రవ్వ కేసరి ఒకటి మాత్రమే చేశాను. ఇక్కడ రవ్వ కేసరిలోకి నెయ్యి వేసుకుంటున్నాను, గోధుమ రవ్వ అనేది వేగడానికి. ఈ నెయ్యిలో గోధుమ రవ్వ అనేది వేగితే ఇంకా రవ్వ కేసరికి టేస్ట్ యాడ్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి గాజు సీసాలో పెట్టాను కాబట్టి పిల్లలు లెగిసి ఒకసారి పట్టుకుంటే చెయ్యి జారిపోతుందని ఎక్కడ తీసినది అక్కడ పెట్టేస్తున్నాను. మనం ఈ ప్రసాదంలో ఒకవేళ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అనుకుంటే రవ్వ వేపక ముందే ఈ నెయ్యిలో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేపి పక్కకు తీసి అప్పుడు రవ్వ వేపుకోవాలి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమి వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా రవ్వ వేసి వేపేస్తున్నాను. ఒకవైపు పాలు మరుగుతున్నాయి, ఇంకో పక్క రవ్వ వేగుతుంది కదా. ఈ టైంలో ఒక్కొక్కరు లేచి బ్రష్లు స్నానాలు చేస్తున్నారు. ఇంకోవైపు మా పాప నిద్ర లేచి స్నానం చేసుకొని బయట ముగ్గులు వేయడం, తోరణాలు కట్టడం ఇవన్నీ చేస్తుంది. నేను ఇక్కడ వంట చూసుకుంటున్నాను. ఈ రవ్వ కేసరి బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్తో చేస్తున్నాను. 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, ఇంకో 1 కప్పు షుగర్ కూడా తీసుకోవాలి. ఎంత అయితే మనం రవ్వ తీసుకున్నామో దానికి డబల్ అనేది పాలు కానీ నీళ్ళు కానీ ఉండొచ్చు, లేదా పాలు నీళ్ళు సగం సగమైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో అదే కొలతతో షుగర్ కూడా తీసుకోవచ్చు. 2 కలిపి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు షుగర్, అది మన ఇష్టం. ఇక్కడేమో మా చిన్నోడు డ్రెస్ ఇప్పేసి వచ్చేసాడు నా పక్కకి. వాడి వీడియో ఉందని తెలియలేదు, తర్వాత చూసి వెళ్ళిపోతున్నాడు. కొంచెం మొహమాటం అనమాట వీడియోలోకి రావడానికి, ఇంకా టైం పడుతుంది వాడికి. తర్వాత ఏమో ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలు వేడి చేసుకున్నాను కదా, అందులో సగం పాలు అనేది పక్కకు పెట్టుకొని ఆ మిగతా పాల్లో ఏ గిన్నెతోటైతే నేను రవ్వ తీసుకున్నానో ఆ గిన్నెడి పాలు ఈ తెపాల్లో మరుగుతున్నాయి. ఇంకా
మరొక గిన్నెడు నీళ్ళు వేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా కూడా నీళ్ళు వేసుకోవచ్చు, బాగా ఉడుకుతుంది. కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి, తక్కువైతే మాత్రం రవ్వ సరిగ్గా ఉడకదు, గట్టిగా అయిపోతుంది అనమాట. సేమ్ ఉప్మా లాగానే. ఉప్మా చేయడం వచ్చిన వాళ్ళకి రవ్వ కేసరి చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు ఈ ఉగాది పండగకి ఏ ఏ పిండి వంటలు చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. కిందటి వీడియోలో మామిడి పింజ అనేది ట్యాంక్లోకి హోల్లోకి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. 2 రోజులు అనేవి నీళ్ళు లేవి, చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ నేను నైవేద్యం చేస్తుంటే మా పాప చక్కగా పిండి ముగ్గుతో ఇక్కడ ముగ్గులు వేస్తుంది. మా పాప నాతో చేసుకునే పండగ ఏదైనా ఉందంటే ఈ ఉగాది పండగే. గుమ్మాలకు పసుపులు రాసి ముగ్గులు చక్కగా పెడుతుంది. ఆడపిల్ల సాటి ఎవరు రారు కదా. మా అబ్బాయిలు ఎప్పుడు వాళ్ళు లెగిసి స్నానం చేయడమే గగనం అయిపోతుంది, ఇంకా నాకేం హెల్ప్ చేస్తారు. మాకు ఇక్కడ వైట్ టైల్స్ ఉంటాయి అన్నమాట. ఈ టైల్స్ మీద ఇక్కడ చాక్ పీస్తో వేసినా కనిపించదు, పిండితో వేసినా కూడా కనిపించదు. కాకపోతే పండగ కాబట్టి ఇలా వేస్తున్నాను. తర్వాత ఏమో ఒకవైపు రవ్వ కేసరి ఉడుకుతుంది, ఇంకోవైపు ఏమో అంబలకి ఎసరు పెట్టుకున్నాను. పండగ అయినా కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి కదా. ఇంకా నన్ను అడిగితే పండగ రోజే పర్టికులర్గా తీసుకోవాలి, ఎందుకంటే ఈరోజు చేసిన పనులన్నీ సంవత్సరం అంతా ఇలాగే జరుగుతాయి అంటారు కదా. కాబట్టి ఈరోజు హెల్దీగా మంచి ఫుడ్ తీసుకుంటే సంవత్సరం అంతా కూడా మంచి ఫుడ్ తీసుకుంటామని. ఇంక ఈ నైవేద్యం అయిపోయేలోపు పూజ గది సర్దేసింది మా పాప. చక్కగా ముగ్గులు అవి పెట్టేసి దేవుడి ఫోటోలన్నీ సర్దేసింది. నిన్నే అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఈరోజు చాలా సింపుల్గా పూజ చేసుకోవడం అయ్యింది, హడావిడి లేకుండా. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా ఆ పూజలో ఇలాగే చెయ్యాలి, ఈ ప్రసాదాలే చేయాలి అని పెద్ద పెద్ద ఆర్భాటాలు ఏం చెయ్యాలని పెట్టుకోను. ప్రశాంతంగా శుభ్రంగా ఉందా లేదని మాత్రమే చూస్తాను. అయ్యో ఈ పూజ ఇలా చేయకపోతే ఏదో జరుగుతుందేమో అని అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోను. ఏ పూజలైనా పండగలైనా చేసుకునేది దేవుడి కోసం కాదు, మన కోసం. ఏ దేవుడు కూడా నాకు ఇలాగే చేస్తేనే, నాకు ఇన్ని పెడితేనే, ఇన్ని నైవేద్యాలు పెడితేనే, ఇంత ఖర్చు పెడితేనే మీకు వరాలు ఇస్తానని ఏ దేవుడు చెప్పలేదు. పూజలు అనేవి మన తృప్తి కొలది మనం చేసుకుంటున్నామని నేను నమ్ముతాను. ఇలా నా సింపుల్ పూజా విధానం చూస్తూ ఉండండి. ఉగాది పండగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు, తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. ఉగాది అంటే కొత్త యుగానికి ఆరంభం అనే అర్థం. ఇది మన తెలుగువారికైతే కొత్త సంవత్సరానికి ఇదే ప్రారంభం. చైత్రమాసంలో వచ్చే ఈ పండుగ భవిష్యవానికి, కొత్త ఆశలకి ప్రారంభానికి ప్రతీకంగా ఉంటుంది. ఈ పండుగ మన తెలుగువారే కాకుండా కన్నడ వారు, మరాఠీ ప్రజలు జరుపుకునే కొత్త సంవత్సరం అంట. ఈ ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. అంటే ఇప్పటి నుంచి మనకి వసంత ఋతువు అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ కొత్త సంవత్సరం రోజు మా ఊర్లో అయితే పంచాంగం చెప్తారు. మా ఊరి రామాలయంలో ఉన్న పంతులు గారు ఒక్కొక్క అక్షరానికి మనకి ఈ సంవత్సరంలో నష్టం ఉందా లాభం ఉందా అని చెప్తారు. ఇలా ఉగాది పండుగ జరిగిన 4-5 రోజులకి మా ఊర్లో పంతులు గారు ఒక ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తానికే, ఆ టైంకే మేము పొలంలోకి వెళ్ళి ఆవు తాలూకా ఎరువు వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ మంచి ముహూర్తంలో ఎరువు వేసినప్పుడు ఆ సంవత్సరం అంతా మంచిగా పంటలు పండుతాయని నమ్ముతారు. నేను కూడా మా ఊర్లో ఆ టైంకి ఉండేటప్పుడు చాలాసార్లు వెళ్ళాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా విలేజ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆచారాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మేము వైజాగ్లో ఉండడం వల్ల ఏంటంటే ఆ టైంకి మాకు పిల్లలకి హాలిడేస్ ఇవ్వరు, అందుకే వెళ్ళడం అవ్వట్లేదు. ఇక్కడ ఇంట్లో పూజ ఫినిష్ చేసుకొని తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి దీపమది పువ్వులు రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఈ డబ్బాలు చూసారు కదా, మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్న డబ్బాలు. కొన్ని గ్యాస్ పక్కన పెట్టుకున్నాను, కొన్ని ఇలా దేవుడి గదిలో పెట్టుకున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ అడగండి, నేను ఇస్తాను. ఎందుకంటే ఇదేం ప్రమోషన్ కాదు, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని ఉగాది పచ్చడి తయారు చేసుకుంటున్నాను. మేడపైన ఉన్న మామిడికాయలు తెచ్చుకొని కాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న రుచుల్లాగానే మన జీవితంలో కూడా బెల్లం, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు అంటే సంతోషం, ఆశ్చర్యం, కష్టాలు, భద్రత, శక్తి, ఊహించని సంఘటనలు ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి ఏదో ఒక సందర్భంలో. కానీ అవన్నీ మనం ఎలా దాటుకొని వచ్చామన్నదే ఇంపార్టెంట్. ఇదే విషయం ఇక్కడ మా అబ్బాయికి చెప్తున్నాను. అసలు ఇవే ఎందుకు వెయ్యాలి అని వాడు అడుగుతున్నాడు, అందుకని ఇదే విషయం చెప్తున్నాను వాడికి. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా ఉంటుంది, ఒక్కోసారి గిల్టీగా ఉంటుంది, ఒక్కోసారి బాధగా ఉంటుంది. కానీ ఇవి మన జీవితంలో కామనే అని మనం ముందే ఫిక్స్ అవ్వాలి. ఒకవేళ ఈరోజు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, అది టెంపరీయే కానీ పర్మనెంట్ అని ఫిక్స్ అవ్వకూడదు. కోపంతో ఎప్పుడూ కూడా సడన్గా నిర్ణయాలు తీసుకోకూడదు.
అప్పుడు ఏం చేస్తామో మనకే తెలీదు. అవి తర్వాత మనల్ని చాలా బాధ పెడతాయి. మనతో పాటు మన ఫ్యామిలీని కూడా. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏదో మీతో షేర్ చేసుకున్నాను. ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. ఉగాది పచ్చడి చేసుకొని దేవుడి దగ్గర పెట్టి హారతిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నామంటే దానికోసం మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామా లేదా అని. ఏది కూడా మనం కష్టపడకుండా సులువుగా ఏది రాదు. అలా వచ్చింది ఎక్కువ కాలం మనకి నిలబడదు, మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వదు. నేను కూడా ఒక మంచి గోల్ ఈ సంవత్సరం పెట్టుకున్నాను ఉగాది రోజున. అది నేను నెరవేర్చిన రోజు మీకు తప్పకుండా వీడియోలో చెప్తాను. నా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వచ్చి హారతి తీసుకున్నారు. మీలో ఎవరైనా ఈ సంవత్సరం ఏదైనా గోల్ పెట్టుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నా సింపుల్ పూజా విధానం మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. నా పూజ అయ్యేసరికి మా పాప ఇక్కడ ఆలు కుర్మా చేసి పెట్టేసింది. ఇప్పుడు నేను పూరీ చేస్తున్నాను. చాలా కంగారుగా చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. ఆకలి అని పిల్లలు అడుగుతున్నారు. నేను పూరీ రెగ్యులర్ టిఫిన్స్లో చెయ్యను, ఎందుకంటే అది అంత హెల్దీ కాదు కాబట్టి. డీప్ ఫ్రై ఐటెం కాబట్టి నేను ఎప్పుడో నెలకి 2 నెలలకి ఇలా ఫెస్టివల్స్ అప్పుడే వాళ్ళు అడిగితేనే చేస్తాను. ఇక్కడ రాగి జావలోకి మజ్జిగ కలుపుతున్నాను. పండగ రోజైనా సరే రాగి జావ మాత్రం స్కిప్ చేయము, ఎందుకంటే అది హెల్దీ కాబట్టి. పండగ రోజు కూడా హెల్దీ ఫుడ్ తింటే మరి సంవత్సరం అంతా తింటాం కదా, అందుకని రాగి జావ చల్లారబెట్టేసి అందరికి ఇచ్చేసాను. నార్మల్ డేస్ అప్పుడు ఆడవాళ్ళకి కొంచెమైనా ఖాళీ ఉంటుందేమో కానీ ఈ పండగప్పుడు మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. రోజంతా పనేనమాట. ఇంట్లో వాళ్ళందరికీ పండగ వస్తే హాలిడేస్ వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తారు. మా ఆడవాళ్ళకి మాత్రం పని ఇంకా ఆ రోజే ఎక్కువగా ఉంటుంది. నిజమే కదా, కానీ పండగ రోజు మన చేతితో వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండి పెడితే మనకు అందులోనూ ఏం కష్టము కనిపించదు. మా పిల్లల ఆకలి కంగారికి నేను ఇక్కడ వంటలు చుట్టేసి మా పాపకి ఇచ్చేస్తే కొద్దిగా పామేసి నాకు ఇచ్చేసింది. గబగబా వేపేసాను అనమాట. మీరు మీ ఇంట్లో ఏం పిండి వంటలు వండుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఉదయాన్నే ఇలా పూరి ఆలు కుర్మా చేశాను. మధ్యాహ్నం దమ్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేయమన్నారు, చేశాను. ఆ రెసిపీస్ మీకు ఏం షేర్ చేయలేదు, ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ మధ్య మీకు టైలరింగ్ వీడియోస్ రావడం లేదు కదా, రేపటి నుంచి టైలరింగ్ వీడియోసే ఎక్కువగా పెడతాను. నా డైలీ వ్లాగ్స్ కన్నా మీరు ఎక్కువ నా టైలరింగ్ వీడియోస్ ఇష్టపడుతున్నారు కాబట్టి. నా డైలీ వ్లాగ్స్ ఎందుకు పెడతానంటే, మీతో మాట్లాడాలంటే నేను నార్మల్ వీడియోస్లో ఏం మాట్లాడలేను. ఓన్లీ కటింగ్ స్టిచ్చింగ్ గురించి మాత్రమే ఆ వీడియోస్లో చెప్పగలను. ఇలా డైలీ వ్లాగ్స్ పెడితేనే కదా నా ఫ్యామిలీ గురించి, మా ఇంట్లో పనుల గురించి ఏవైనా మీతో షేర్ చేయాలన్నా కూడా ఫ్రీగా షేర్ చేయగలను. అందుకే అప్పుడప్పుడు ఇలాగా డైలీ వీడియోస్ పెడుతున్నాను అనమాట. నా పూజ అయ్యేసరికి ఇక్కడ చాలా టైం పట్టేసింది. పిల్లలు పాపం ఎప్పుడు వేస్తానా అని చూస్తున్నారు. నేను అందుకే ఇలా పండగల టైంలో ఇలా ఎక్కువ టైం పట్టే టిఫిన్స్ అనేవి పెట్టుకోను, ఎందుకంటే లేట్ అయిపోద్దని. కానీ వాళ్ళు నిన్న మాత్రం చాలా రిక్వెస్ట్ చేశారు, ఇప్పుడైనా పూరీ చేయి మమ్మీ అనేసి. పాపం పండగ రోజు అడిగారు కదా అని చేయాల్సి వచ్చింది. ఇంకా ఈ మధ్యలో ఈ హడావిడిలో ఫ్యామిలీ ఫోన్ కాల్స్ అనమాట. ఫోన్లు మాట్లాడిపోతే ఎలాగా, పండగ రోజు ఫ్యామిలీతో పండగ శుభాకాంక్షలు చెప్పాలి కదా. మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటూ పూరీ చేశాను. ఇక్కడ మా ఆడపడుచుతో మాట్లాడుతున్నాను. తేజకి ఇంకా ఎందుకు టిఫిన్ పెట్టలేదు, టైం అయిపోయింది 10 అయిపోయింది కదా అనేసి అడుగుతుంది. నేను మా ఆడపడుచుని పిన్ననే అంటాను. అలా ఆడపడుచు అంటే నాకు ఏదోలా ఉంటుంది అనమాట. ఎందుకంటే నన్ను ఒక ఫ్రెండ్ లాగా, ఒక కూతురులాగా చూస్తుంది. ప్రతిదీ కూడా నేను తనతోనే షేర్ చేసుకుంటాను. అంత మంచిగా చూసుకుంటుంది నన్ను. మా అమ్మతో కన్నా తనతోనే క్లోజ్గా ఉంటాను నేను. అంత బాగా చూసుకుంటుంది. మా గురించి మాకన్నా తనే ఎక్కువ ఆలోచిస్తుంది అనమాట. వీడియో కోసం పొగుడుతున్నానని కాదు, కానీ నిజంగానే తను చాలా మంచిగా ఉంటుంది మాతోని. మా మధ్య ఎప్పుడూ కూడా ఆడపడుచు మరదలు అన్న ఫీలింగ్ అనేది ఎప్పుడూ లేదు, ఇప్పటి వరకు కూడా. పెళ్ళైన దగ్గర నుంచి కూడా తనని ఎప్పుడూ ఒక తల్లిలాగే భావిస్తాను నేను. మాకు ఇక్కడ వైజాగ్ ఎందుకు పండగ రాలేదని అడుగుతున్నాను. తను ఎంత దూరం రాలేము ఎండలతోటని చెప్తుంది. ఈసారి మీకు వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను. మీ ఫ్యామిలీలో కూడా ఇలాంటి బాండింగ్ ఎవరితోటైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. మా ఉగాది పండగ గురించి మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను థ్రెడ్ వర్క్ బ్లౌజుల గురించి గట్రా రివ్యూస్ గట్రా ఇస్తాను కదా, ఆ కామెంట్స్ కింద అయితే అక్క నాకు కటింగ్ పెట్టాక, స్టిచ్చింగ్ పెట్టాక, నాకు లింక్ పెట్టాక అన్నప్పుడు నిజంగా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే నేను ఫీల్ అయి పెడతాను.
అంత బాగా కనెక్ట్ అయిపోయారు నాకు మీరు. ఇప్పటికి పూరీలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, సినిమా హాల్లోని సినిమా చూసినట్టు ఈ ముఫాసా సినిమా చూస్తున్నారనమాట పూరీ తినుకుంటూ సరదాగా. ముఫాసా సినిమా చాలా బాగుంది, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. అందరూ ఇలా టిఫిన్ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తున్నారు. ముఫాసా సినిమా ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంది, పిల్లలకి చూపించవచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మా ఇంటి దగ్గరలోనే నూకాంబిక అమ్మవారు అని టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళాము. పండగ రోజు గుడికి వెళ్తే చాలా మంచిది కదా అని చెప్పి అమ్మవారికి చీరను పసుపు కుంకాలు పెట్టుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది ఉగాది రోజు ఇలా పెట్టుకోవడం వల్ల. అసలు 11 అయినా సరే ఇక్కడ ఖాళీ లేదు, చాలామంది ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత గుడి నుంచి వచ్చి ఇగో ఈ చీర పెట్టుకున్నాను అనమాట. వంట స్టార్ట్ చేశాను. ఈ వంట ఏది మీకు షేర్ చేయలేదు, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కదా. పిల్లలు దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ చేయమన్నారని చేశాను. ఈ రెసిపీస్ ఏవి మీతో షేర్ చేయలేదు, ఎందుకంటే గుడికి వెళ్ళి వచ్చేసరికి మాకు చాలా టైం పట్టేసింది. గబగబా వంట చేశానమాట. అందుకని వీడియో తీస్తూ వంట చేస్తే లేట్ అవుతుందని ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇంకెప్పుడైనా మీతో ఇవి షేర్ చేస్తాను వంట వీడియోస్. ఈరోజు వంటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి, చాలా బాగా కుదిరాయి అనమాట. దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలన్నీ నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా భోంచేసిన తర్వాత మా పిల్లలకి మా పాప సరదాగా చీరలు కట్టిందనమాట. ఊరికే సరదాగా గుర్తుగా ఉంటాయని ఈ వీడియోలో షేర్ చేశాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు మీ కుటుంబానికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది.